నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ఆంధ్ర ఇంటలెక్చువల్ ఫోరం ఫౌండర్ ప్రెసిడెంట్ చలసాని శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం, వీక్షకులందరికీ నమస్కారం. మొన్న మనం మాట్లాడుకున్నట్లు ప్రైవేటు కాలేజీలు ప్రభుత్వం గవర్నమెంట్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో నిర్వహిస్తోంది, ప్రతిపాదన చేస్తోంది. దాని మీద ప్రతిపక్షాలు కూడా చేస్తున్నాయి. ఇదంతా ఇలా ఉంది. మీరు కూడా మాట్లాడారు దాని మీద, చాలా కండిషనల్గా మాట్లాడారు మీరు. దాంట్లో పబ్లిక్ నుంచి వచ్చిన రెస్పాన్స్ కూడా చూసాము. ఈ నేపథ్యంలో ఈ అనుయాయులకే పీపీపీ పద్ధతిన కట్టబెడుతున్నారనేది ప్రతిపక్షం వాదన. అట్లా జరుగుతుందా? అవకాశం ఉంటుందా? దాని ముందండి నేను మై హంబుల్ రిక్వెస్ట్ హానరబుల్ మీడియా, ఐ రెస్పెక్ట్ ద జర్నలిస్ట్ లైక్ ఎనీథింగ్. ఎంతోమంది జర్నలిస్టులు తమ ఉద్యోగ నిర్వహణ ధర్మంలో చాలామంది అసూలు బాశారు. కొంతమంది తప్ప ఎంతమంది ఎన్ని వేదనలు ఎదుర్కొంటున్నారో కూడా తెలుసండి. కానీ మేజర్ మీడియాలు నన్ను 90% ఎందుకు బ్యాన్ చేశారో తెలియదు. రెస్పెక్ట్ దేర్, ఎందుకంటే వాళ్ళకున్న ఒత్తిడి ఏదైనా ఉండొచ్చు. నన్ను బ్యాన్ చేశారంటే నేను ఎవరిని ఉదాహరించను. నన్ను చర్చల గురించి కూడా బ్యాన్ చేశారు. జనం తెలియకుండా నేను ఎక్కడికి వెళ్ళిపోయింది. మేము ఢిల్లీలో వందలాది మందితో ధర్నాలు చేస్తే అర నిమిషం కూడా ఎవరు చూపించలేదు. షర్మి గారు వచ్చి ఇలా కూర్చుని ఇలా అనగానే ఆ 7 టీవీలు సపోర్ట్గా 3 టీవీలు తిడతా మొత్తం ఆవిడే ఉన్నారు. వాళ్ళ ఇష్టం. బస్సు యాత్ర, పాదయాత్రలో మాకు 2,000 మంది పైగా అక్కడ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో కానీ బయట కానీ కనపడతా ఉంటే అవతరాలకు 500 కూడా రాలేదు. వార్త ఇక్కడ రాదు, రాజకీయ నాయకులకి ఎంత వస్తుంది. అది కూడా వారి ఇష్టం. నేను ఒక్కటే చెప్తున్నాను. అంటే ఎందుకు పదే మేము 2019 తర్వాత ఉధృతంగా ఉద్యమం చేసిన 90% మీడియా వేయలేదు. అది నా బాధ్యత కాదు. మేము ఉద్యమం అంతకన్నా ఉధృతంగా చేసాం. కానీ సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అండి. మొన్న నేను చెప్పిన దాని తర్వాత గౌరవ రాష్ట్ర హోంశాఖ మంత్రిని శ్రీమతి అనిత గారు ఒక వీడియో ప్రజెంటేషన్ చేశారు. స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అంటే దేశ రాజకీయాల్లోనే మీరు మన రాష్ట్రాలకు నేను లిమిట్ చేయను, నేను సౌత్ ఇండియాలో స్టాల్ వాట్ లీడర్, ఈవెన్ ఐఎమ్ టెలింగ్ యూ, కామరాజ్ నాయుడు గారితో నేను కంపేర్ చేయకపోయినా, కింగ్ మేకర్లా కాకపోయినా, నెక్స్ట్ టు దట్ వెంకయ్యనాయుడు గారు, వీళ్ళందరూ కూడా కాదని ఈయన స్వతహాగా అలాంటి ఉన్నాయని కూడా, ఆయనతో కూడా ఏం కట్టాడు కాలేజీలు, ఒక కాలేజీ పాడేరు మనం చేసామని అని చెప్పి ఆయనతో కూడా, అంటే తప్పుడు సమాచారం, అసమగ్ర సమాచారం, అసంపూర్తి సమాచారం గౌరవ ముఖ్యమంత్రి గారితో, హోంమంత్రి గారితో ఒకళ్ళైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయించిన వాళ్ళు ఎవరో వాళ్ళ మీద చర్యలు తీసుకోరా? ప్రజలు ఎందుకు తప్పుదారి పట్టిస్తారండి? మళ్ళా చెప్తున్నాను, ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొత్త జిల్లాల్లో మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వాలనే పథకం ప్రవేశపెడితే కేసీఆర్ గారు 33-35 జిల్లాలు అనుకునే సిస్టమ్ మీద ఆయన 30 కాలేజీల పైకి, ఇప్పుడు మొత్తం అన్ని అయిపోతే 35 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ స్థాయిలో వస్తున్నాయండి. అవును, నా భూతో నా భవిష్యత్తు నేను చెప్తున్నాను. ఇవాళ నేను దాని మీద పెట్టాను. 15వ తారీఖున, అంటే మొన్న రాష్ట్ర వ్యాప్తంగా అడ్వర్టైజ్మెంట్, 9 మెడికల్ కళాశాల ఒకే రోజు ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, 5 మెడికల్ కళాశాలలు ఒకే రోజు ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ జగన్ గారిని వచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి. నేను మళ్ళీ చూపిస్తాను. ఇవాళ నాతో ఒక గౌరవనీయులు ప్రభుత్వంలో ఒక సంస్థకి అధిపతిగా ఉన్న వ్యక్తి మాట్లాడారు. ఐ రెస్పెక్ట్ హిమ్ పర్సనల్లీ, ఐ డోంట్ వాంట్ సే హిస్ నేమ్. ఓకే, శ్రీనివాస్ గారు మీరు చెప్పే తప్పు, ఒక్క కాలేజీ కూడా అడ్మిషన్ కాలేదన్నారు. వీళ్ళకి అలాగే ఒక మాజీ ప్రజాప్రతినిధి ముఖ్యమంత్రి గారితో సన్నిహితంగా ఉండే వీళ్ళకి, అంటే సమాచారం ప్రభుత్వ శాఖలు అడిగి తీసుకుంటున్నారు ఇవాళ వరకు. అంటే సమాచారం ప్రభుత్వ శాఖలు ఇవ్వట్లేదా, లేదా కొన్ని మీడియాలు చూసి ఒక సీటు కూడా కట్టలేదన్నారా? అసలు నాకు అర్థం కాదు. ప్రజలకి సమగ్రమైన సమాచారం తెలపాల్సిన అవసరం ఎవరి పేరు మీద? ఎన్ని పూర్తయ్యాయి, ఎన్ని ప్రారంభ మొత్తం అండి 17 కళాశాలలు, 17 ప్రభుత్వ కళాశాలలు, ప్రైవేట్ కాదు. అంటే రెండింటిని నేను చెప్పదలుచుకున్నా. చంద్రబాబు గారి హయాంలో పోస్టులు వేశారు, ఒక్క మెడికల్ కాలేజీ కూడా రాలేదని కూడా చెప్పి ఎంతోమంది మాట్లాడారు. తప్పు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో, మొత్తం హయాంలో 17 మెడికల్ కళాశాలలు వచ్చినాయి. ఇది సత్యం. నో సెకండ్ థాట్ ఇన్ దట్ అండి. ఆయన స్టింట్లో 1990 నుంచి 2004 వరకు చేశారు, 2014 నుంచి 2019 వరకు చేశారు, 2024 నుంచి చేస్తున్నారు. 2024లో పాడేరు, అంటే అప్పుడు కాంటెంప్లేట్ చేసినా మొత్తం అది కంప్లీట్ చేయించి, అంటే చాలా చిన్న స్థితిలో ఉన్నాయి. 50 సీట్లే, దాంట్లో 42 మంది చదువుతున్నారు ఇప్పుడు. అడ్మిషన్ కూడా అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. సరే, పాత ఎంతమంది, కానీ ప్రభుత్వ మెడికల్ కళాశాల 17 కళాశాలలకు అనుమతి తీసుకురావడం అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని జిల్లాని అణుగా మలుచుకుని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్ళటం ఎంత అభినందనీయం. అది
సరే 8,000 కోట్లు ఒకేసారి కాదు కదా. మా పాలకులు ఎంత ఆనందపడ్డారంటే మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల లేదు, ఒకటే ఆశ్రయం ప్రభుత్వ మెడికల్ కళాశాల అని అల్లు సీతారాం ఎడ్యుకేషన్ సొసైటీ అని గోకరాజు గంగరాజు గారు వారి మిత్రులు కలిసి పెట్టారు. యాక్చువల్గా ఇంకో మెడికల్ కళాశాల లేదని మేము బాధపడుతుంటే ఏలూరులో ప్రభుత్వ మెడికల్ కళాశాల మొదలైంది. పాలకుల్లో ఆల్రెడీ పునాది స్థితిలో అయిపోయి ఉంది. 2 ఉన్నాయి, నేను 2 ఫోటోలు చేస్తాను. అందువలన 5 మెడికల్ కళాశాలలు ప్రారంభమయ్యాయి. అందులో రాజమండ్రిలో మా చుట్టాల అబ్బాయిలు కూడా నీట్ ద్వారా అడ్మిషన్ క్వాలిఫై అయితే అడ్మిషన్ అయితే చేర్చుకున్నారు. దాంట్లో 50% సీట్లు, అంటే దాంట్లో 15% మనం సెంట్రల్ దానికి ఇస్తున్నాం కదండి. అది పోగా మిగతాది పోనీ 42% ఏదన్నా అనుకునేవ్వండి. ఇవాళ పీపీ మళ్ళీ ఇంకోసారి చెప్తాను, దాంట్లో కొన్ని సీట్లు అమ్మటానికి చాలామంది వ్యతిరేకిస్తున్నారు. నేనేమంటున్నానంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మీకు అన్ని స్కీములు కావాలి, మళ్ళీ చెప్తున్నా అన్ని స్కీములు కావాలి. మళ్ళీ ఇది కూడా రాష్ట్రం దగ్గర అంత ఆర్థిక పరిస్థితి ఉండకపోవచ్చు. అందువల్ల ప్రభుత్వ రంగ స్థాయిలోనే ఉంటూ కొన్ని సీట్లు ఎన్ఆర్ఐలకి వాటికి ఎక్కువ రేట్లకి అమ్మటం తప్పులేదు. ఎందుకంటే ఒక్కొక్క విద్యార్థి మీద ₹1,00,00,000 పైన ప్రభుత్వం 1,50,00,000 కూడా కొంచెం ఖర్చు పెడుతుంటే ఎంతమంది ప్రజలకు సేవ చేస్తున్నారు, ఈ ప్రజా నిధులతో వాళ్ళు చదువుతున్నారు. అవును, మళ్ళీ రిపీటింగ్ అని అమెరికా వెళ్ళిన వాళ్ళు కానీ ఇంకో పక్క రాష్ట్రాలకు వెళ్ళిన వాళ్ళు కానీ అవకాశాలు లేదంటే ఒప్పుకోను. మీరు ఇక్కడ మీరు చదివిన తర్వాత వైద్య విద్యార్థులు ఆమె కోపం వస్తే రానండి, ఐ డోంట్ కేర్ అండ్ ఐ డోంట్ బాదర్ ఆల్సో. ఎందుకంటే విద్యా వ్యవస్థలో వైద్యం పట్ల నాకు అంకితమా ఉంది. మా అమ్మగారు పశ్చిమ గోదావరి జిల్లా మొట్టమొదటి మహిళా డాక్టర్, మా మేనమామ గారు డిఎంహెచ్ఓ చేశారు, ఈస్ట్ గోదావరి డిఎం చేసి విజయనగరం పనిచేశారు. ఆయన జీవితం అంతా త్యాగం చేసి ₹1 మిగిల్చుకోకుండా ప్రభుత్వ సర్వీసులో 35 పిల్లలు, 6 పిల్లలు ఇబ్బంది పడే స్థితిలో నీతి నిజాయితీగా ఉద్యోగం చేసిన వాళ్ళు ఉన్నారు. మా ఇంట్లో వాళ్ళు, మా కుటుంబంలో కూడా వైద్యులు, ఎండి రేడియాలజీ అందరూ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని నేను చెప్తున్నా వైద్య విద్య పట్ల పూర్తి నాకు గౌరవభావం ఉంది. కానీ ఏం చేస్తున్నారండి మీరు? చదువుకునేది ఇక్కడ ప్రభుత్వ నిధులతో చదువుకున్నారు. కొంతమంది 15,000 సీట్ల ఫీజుతో కడుతున్నారు, అమెరికాకి వెళ్ళిపోతారు, ఇంకో చోట అవకాశం లేదంటారు, గ్రామాల్లో పనిచేయటం లేదా, సర్వీస్ మోటో కాదా? అందువల్ల నేను చెప్తున్నాను 40% ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ ప్రభుత్వం పెట్టిన ప్రభుత్వ కళాశాలలో సీట్లు ఎన్ఆర్ఐలకి కోట మీద ఇవ్వడం తప్పు లేదు. లేదా ప్రతి ఒక్కరి స్కీమ్ 18,000 స్కీమ్ కావాలి, ఇంకో స్కీమ్ కావాలి, ఆ పనులకు ఇవ్వండి. అన్ని ఇంటింటికి అన్నం పంపించాలి. మీరు చెప్పినట్టు ఓకే, ప్రభుత్వం మీద భారం పడుతుంది, ప్రభుత్వం వాగ్దానాలు చేస్తుంది, అనేక సంక్షేమ పథకాలు వాగ్దానం చేసింది. గత ప్రభుత్వం కంటే ప్రతి వాగ్దానంలోనూ కొంత హెచ్చు చేసింది. అవన్నీ బర్డెనే ఉంది, బాధ్యత ఉంది, ప్రస్తుతానికి బర్డెన్ ఉంది. అలాగే హామీలు ఇచ్చిన అమ్మాయికి ప్రతి మహిళకి 18,000 ఇస్తానన్న హామీ ఇంకా అమలు కాలేదు. P4 అనే సిస్టమ్ మీద పెట్టారు. అందువల్ల అమలు కాదు, మిగతాది అమలు అవుతా ఉన్నాయి, చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. అయితే దానికోసమని ఇప్పుడు మెడికల్ కాలేజీల్లో పీపీపీ పెట్టి కొంత డబ్బులు వాళ్ళ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి సిస్టమ్ కూడా పెట్టింది కూడా ఇదేనండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన దానివల్ల అదే ప్రభుత్వ కళాశాలలో 50% సీట్లు తీసుకుంటున్న 42 అమ్ముతాం, ఇబ్బంది లేదు. కానీ ఇష్యూ ఏంటంటే ప్రభుత్వ మెడికల్ కళాశాలని అస్మదీయులకి, తస్మదీయులకి లేదా ఇంకొక వాళ్ళకి అప్పగించే నెపం జరుగుతున్న ఆరోపణ ఇక్కడ ముఖ్యమైన ఆరోపణ. అదే దాంతోపాటు ఇప్పుడు అలొకేషన్స్లో ఏమైనా లోటుపాట్లు జరిగితే ఇప్పుడు ప్రైవేటు భాగస్వామ్యం ప్రైవేట్, అందుకని నేను చెప్తాను ఈ కళాశాలలు ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలి. మీకు ఇష్టమైతే ఇంకొక 10 మెడికల్ కళాశాలల అనుమతిని తెచ్చుకోమనండి. ఎంసీఐ ఇప్పుడు కొత్త కౌన్సిల్ వచ్చింది కదా, దాని అనుమతులు తీసుకొచ్చి వాళ్ళకి మీకు కావాలంటే 60% ఇచ్చుకోమనండి, అది వేరే సంగతి. వాళ్ళ ప్రభుత్వం ల్యాండ్ అంతా మొబిలైజ్ చేసి అన్నీ చేసి అనుమతులు తీసుకొచ్చి ఈ కళాశాల పులివెందుల కళాశాల ఉంది, దాదాపు 450 కోట్లు ఎంతో ఖర్చు పెట్టారు. ఇంకొక 20 కోట్లు ఎంతో 30 కోట్లు ఖర్చు పెడితే అయిపోతుంది. నర్సింగ్ కళాశాల మొత్తాన్ని పూర్తయినాయి. మార్కాపురం కొంత పూర్తయింది, సరే పునాది స్టేజ్లో ఉంది. వీటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి సిద్ధపడుతున్నారా? ఎంత ఒక్కొక్కటి వాళ్ళ శివదాం చిక్కాల్లో ₹1,00,00,000 1,50,00,000 ఎకరం ఉంది. శ్రీనివాస్ గారు, పూర్తయిన వాటికి ప్రైవేట్ పూర్తి కానీ సెమీ పూర్తయిన వాటిని కానీ అసలు వాటి కూడా పులివెందుల హాస్టల్ ఒక్కటే కదా పూర్తి కానిది. అదే ఎందుకు ఇవ్వాలంటున్నానండి నేను. ఆ సీట్లు కూడా వద్దని రాయడానికి మీరు కట్టండి. నేను ఇంతకు ముందు లాస్ట్ టైం చెప్పాను తొక్కలో లులుమాలని చెప్పాను. ఎస్ నేను చెప్తాను మళ్ళీ తొక్కలో లులుమాలది. దాని మీద దేనికన్నా నేను సిద్ధంగా ఉన్నాను. దాని మీద నేను నిజంగా ఖచ్చితంగా నిలబడి ఉంటాను ఆ మాట మీద. అదో పెద్ద సంస్థ, 40,000 ఉద్యోగాలు మనం అనుకున్నాం కదండి, ఉద్యోగాలు వచ్చేస్తాయి అనుకుని మా ఏదైనా భ్రమలో పెట్టమాకండి. 2,000 కోట్లు ఎక్కువ ఎంత కాలేజీ ఎంతండి, ఒక 50-40 కోట్లు పెట్టిన పులివెందులు పెట్టలేకపోయారా? ఏడాది దాని నుంచి సీట్లు ఎందుకు వద్దు? సరెండర్ చేసేస్తారు కేంద్ర ప్రభుత్వానికి. ఇక్కడ వైద్య విద్యార్థులు అవసరం లేదా? ఇది తప్పు.
ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తానండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చిందా సరే, నిన్న ఏదో మాట మాట్లాడారు పొరపాటున వయసులో. చంద్రబాబు నాయుడు గారితో ఇవాళ వచ్చిన తర్వాత కొంచెం ఆయనకి మానవీయ కోణం పెరిగిందని నేను భావిస్తున్నాను. ఏదైనా కానివ్వండి సరే, ఒకసారి మన రాజకీయ కానీ లోకేష్ గారి కమర్షియల్ యాంగిల్ పెరిగిందనే ఆరోపణలు అనేకమైన వస్తున్నాయి బయట. పెరిగిందండి? నాకు తెలిసిన సమాచారం ప్రకారం లోకేష్ గారు ఆత్మీయంగా పలపించడం అన్నీ వేరే అందనే, కానీ ఆయనలో ఆయన సరి చేసుకోవాలి. నేను చెప్పిన మాట వింటే ఆయన మంచిది, వెనక మా ఇష్టం మేము పెట్టుకుండా కేసులు పెట్టుకుండా అంటే పెట్టుకోమనండి, ఎవరు వద్దన్నారు? రెడ్ బుక్ కాకపోతే ఇంకొక రెడ్ బుక్ కూడా ఓపెన్ చేసుకోమనండి, ఐ డోంట్ బాదర్. ఆయనకి ఒక దమ్మున్న వాడిగా పేరు వచ్చింది. ఎందుకని? మంగళగిరిలో ఎప్పుడు కూడా 23-25 తర్వాత ఎప్పుడు తెలుగుదేశం నెగ్గలేదు. అవతల ప్రత్యర్థులు చెప్తున్నప్పుడు ఆయనకు అనుకూలంగా ఉన్న సామాజికులుగానే వాళ్ళు కూడా ఎక్కువ లేరు అసలు. ఓడిపోయిన దగ్గర నెగ్గాలనే దమ్ముని నిలబడ్డాడు. అలాగే డబ్బులు ప్రజలకు ఖర్చు పెట్టి మంచి పేరు తెచ్చుకున్న పంచాయతీరాజు గ్రామీణ శాఖ మంత్రి కాదు ఆయన. ఛాలెంజింగ్, ఇది చాలా కేర్ఫుల్గా ఉండాల్సింది. ఆయన తీసుకున్నాడు, దానికి అభినందించాలి. డిఎస్సి చరిత్రలో, మళ్ళా చెప్తున్న దేశ చరిత్రలో అనుకుంటా, బహుశా రిపీటింగ్ అయింది, దేశ చరిత్రలో జూలైలో ఎగ్జామ్స్ జరిగి, జూలై వరకు జరిగి సెప్టెంబర్ 15వ తారీఖున ఆగస్టులోనేమో ఫలితాలు ప్రకటించి సెప్టెంబర్ 15వ తారీఖున ఇవాళ అభ్యర్థులు నియామకాన్ని అనౌన్స్ చేసుకుని 4 రోజులు నియామకం చేయటం ఎక్కడ చూసారా? 16,374 పోస్టులకు, డిఎస్సి పోస్టులు, ఎస్సీ బీటీఐ అన్నింటికి కలిపి. మీరు చరిత్రలో ఒక్క రాజశేఖర రెడ్డి గారు ఉండగానే మెగా డిఎస్సి 52,000 మందికి ఉమ్మడి రాష్ట్రంలో పెట్టారు. లేట్ అయింది సంవత్సరం, దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ నవీన కాలంలో 30-40 సంవత్సరాల్లో మెగా డిఎస్సి ఇది 2-3 నెలల్లో చేయడం. మధ్యలో షర్మిల గారిని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు, ఆవిడ అన్నగారు ఆస్తి మీద విరోచితంగా పోరాడుతున్నారు, ఆవిడ అబ్జెక్షన్ చేశారు. ఏపీసీసీ అధ్యక్షురాలు అనొచ్చు కదా. ఏపీసీసీ అధ్యక్షురాలు నా పక్క రాష్ట్రంతో ఆంధ్రప్రదేశ్ కు సంబంధం లేదని చెప్పారు కదండి ఆవిడ. జనం ఇక్కడ చచ్చిపోతున్నా సరే, నేను పుట్టిన తెలంగాణలో, పెరిగిన తెలంగాణలో, నా బిడ్డల తెలంగాణలో, నేను చచ్చేది కూడా తెలంగాణలో, నేను ఉండేది తెలంగాణలో, నేను పోటీ చేసి తెలంగాణలో పాలేరులో ఎప్పుడైనా అవకాశం వస్తే పాలేరులో పోటీ చేస్తాను అన్నారు. కానీ గౌరవనీయురాలు ఆవిడ నా పక్కన ఆంధ్ర రాష్ట్రంలో పిల్లలు బాధపడుతున్నారు, ఉద్యోగాలు లేవు, ఓదారు లేదు, దాని గురించి మాట్లాడుతున్నారు, ఒక్కసారి కూడా పట్టించుకోలేదు. కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీసీసీ అధ్యక్షురాలుగా నియామకం. ఇప్పుడు ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నా సరే ఆవిడ దేనికోసం వెయిట్ చేస్తున్నారు? మనం వచ్చే ఇద్దరు కలిసి ఉన్నాం సభలో గురించి, కానీ దేని గురించి మొదటి ప్రాధాన్యత వాళ్ళ అన్నగారు ఆస్తుల మీద మాట్లాడతాం. వారు ఆలోచించుకోవాలి విద్యుత్ ఏంటో. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటే ఆంధ్రరత్న భవన్లో కూర్చుని అన్నగారు ఆస్తుల మీద మాట్లాడాల్సిన అవసరం ఉందండి? ప్రత్యేక హోదా, విభజన హామీల ఉద్యమం మాతో కలిసి పని చేయకుండా ఎవరు ఆదేశిస్తున్నారు? మమ్మల్ని బీజేపీ ఆదేశిస్తుందా? మాట్లాడితే బయట బీజేపీకి మాట్లాడుతున్నారు. మీ ముందు ఎవరు పనిచేస్తారు? రఘువీరెడ్డి గారు, నీలకంఠాపురం రఘువీరెడ్డి గారు, అడగండి, ఫోన్ చేయండి అని. లేకపోతే సాక్షి శైలజానంద్ గారు అడగండి, అధ్యక్షులుగా ఉన్నారు, కలిసి పనిచేసాం, రాష్ట్రాన్ని నిలదీసాం, బంద్ ప్రకటిస్తే రాష్ట్రం అంతా కలిసి వచ్చింది. మీరేం ప్రకటిస్తారు? బంద్ పిలిపివ్వండి. ఎస్, నేనే అధ్యక్షుడిగా ఇచ్చానని అంటలేదు. మీరు కాదు, వామపక్షాలు ఉన్నాయి, మీరు మీద అందరు కోఆపరేషన్ చేశారు, మీరు ఇవ్వండి. మీరు ఎవరి కోసం పని చేస్తున్నారు? మీ అన్నగారి మీద కోపం ఉంటే ఆస్తి తగదాలు అందరూ కూర్చి తేల్చుకోండి. దీనికి ప్రత్యక్ష వేదికగా వాడుకుంటారా? మీరు వచ్చిన తర్వాత మాత్రమే ప్రత్యేక తరగతి హోదా, విభజన హామీలు మేము 2019 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది అంతకంటే ఉధృతంగా ఉద్యమం చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లును ముట్టడించారు దమ్ముని, నేను జేడి లక్ష్మణ్ గారు బాధలు పడ్డాం, కేసులు పెట్టించుకుని వేదనలు ఎదుర్కొన్నాం, దమ్ముడిని పోరాడాం. 95% మీ మీడియా చూపించలేదు. మీరే కదా మీడియాలో హీరోయిన్, ఎప్పుడు కథానాయక్ కానీ మీరు ఒక గొప్ప పోరాట యోధురాలుగా మీరే కదా ప్రొజెక్ట్ అయ్యేది. తిడతా ఒక 7 టీవీలు, పొగడతా 7 టీవీలు, అన్నింటిలో మీరే ఉంటారు. ఢిల్లీ వెళ్ళి మనందరం నిర్ణయం తీసుకుంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున ఆదరైన ఉపాధ్యక్షులు అందరూ కూడా మా సమావేశంలో కూర్చుని మేము 7, 8, 9 పార్లమెంట్ కూర్చుందాం అంటే మీరు టైక్మని వెళ్ళిపోయి 2వ తారీఖున అడావుడి చేసి 3 గంటల నుండి జ్వరం ఉందని వెళ్ళిపోతే, మీరు మాత్రం వార్తలో 300 మంది అక్కడ కూర్చుంటే మా ఒక్క వార్త, ఒక్క పత్రిక కూడా ఇది మాది. సరే, కమింగ్ మీరు అనవసరం టాపిక్, దానికి వెళ్తున్నాం. సార్, ఓవరాల్గా ఏపీ ప్రజలు పీపీపీ విధానాన్ని కానీ అనుయాయులకు ఇచ్చే విధానాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఖచ్చితంగా మొట్టమొదటిగా ఈ విధానాన్ని ఆఫ్ చేయాలండి. ఈ డబ్బులే అది ముఖ్యమే. డబ్బుల గురించి మాట్లాడుతున్నారు కదా, నేను చెప్తున్నాను డబ్బులు కష్టం. ఎస్, నేను అనేది కొంతమందికి రిజర్వేషన్స్ ఇబ్బంది అనే దాంట్లో ఒక కోణంలో నేను యాక్సెప్ట్ చేస్తున్నా. 40-50% ఏదైతే ఆ కాలేజీ నడవాల్సిన పరిస్థితి, ఎందుకంటే బాధ్యతలు ఎత్తి మీద ఎత్తుకున్నారు. సరే, కాలేజీ లేకపోవడం కంటే కాలేజీలో 50% సీట్లు రిజర్వేషన్ వస్తాయి కదా. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్ని మనం ఎందుకు అడుగుతున్నాం? కడప ఉక్కు ఫ్యాక్టరీ ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్ వస్తానే కదా, సపోర్టింగ్ దట్ కదండి. బాహంతో జ్యోతిబాపులే ఆశయాలను నమ్మేవాడిని కదా నేను. కానీ మీరు ఆలోచించండి, ప్రభుత్వ రంగంలో ఇది ఉంటేనే హాస్పిటల్స్లో అంటే ఏదన్నా ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ప్రైవేట్ రంగంలో పెట్టుకుంటానికి మేమే అబ్జెక్షన్ కాదు, ఇంకివ్వండి.
ఇంకో 5 కాలేజీలు ఇవ్వండి ప్రైవేట్ రంగంలో, వందల వేల లక్షల కోట్లు సంపాదించడం ఉన్నారుగా, మీకు తెలిసిన అందరూ ఉన్నారు కదా, వాళ్ళని పెట్టమనండి. ఎందుకండి, ఇది ప్రభుత్వ రంగంలోనే ఖచ్చితంగా ఉండాలి. దానివల్ల బిఎస్ఎన్ఎల్ ఫోను, బిఎస్ఎన్ఎల్ లేకపోతే ఏముంది, బిఎస్ఎన్ఎల్ వాడుతున్నా ఒకటి, బిఎస్ఎన్ఎల్ లేకపోతే హానెస్ట్ బిల్లింగ్ జరిగేది ఒకసారి 10%కి. తెలుసు కదా దోపిడీ. ఇవాళ గుజరాతీ మార్వాడీల కంపెనీల చేతుల్లో మొత్తం దేశం చిక్కుకుపోయింది. ఎస్ రిపీట్ చేస్తున్నా, అందరూ గుజరాతీ ఎస్. ఓడాడి ఎవరిది, జియో ఎవరిది, ఎయిర్టెల్ ఎవరిది, టోమ్ టకోర్ ఎవరిది, అసలు ఏది తీసుకోండి అన్ని గుజరాతీ మార్వాడీల చేతుల్లో చిక్కుకుపోయినాయి. వాళ్ళ అవసరాలను ఫినిష్ చేసినందుకు వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వ దాంట్లో ఉండాలి, బాధ్యతాయుతంగా ఉండాలి. ఇంకొకటి చెప్పగలుగుతాను, ప్రభుత్వ శాఖ బాధ్యతాయుతంగా ఉండమని చెప్తాను. నర్సింగ్ స్టాఫ్ ఇంకోటి కూడా చెప్తాను, కాలేజీలు పెడితే అవ్వలేదండి, ఇది బోధనా సిబ్బంది. మళ్ళీ చెప్తాను, బోధనా సిబ్బంది. భక్త ప్రహ్లాదుడు పద్యం గుర్తొస్తుందా, ఇందుండందు కలడని సందేహం ఎందువలదని? ఎవరైనా ఇప్పుడు మీకు గుజరాతీ వ్యాపారులు అంటున్నారు కదా, అసలు దాని వేరే మాట్లాడుతున్నారు. అదే మొత్తం అన్నిట్లో కాదని, మొత్తం దీంట్లో కూడా ఉంటున్నారా? ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను, ప్రభుత్వం దాంట్లో ఒక కళాశాల పెడితే బిల్డింగ్లు కాదండి, బోధనా సిబ్బంది. వాళ్ళని నాణ్యమైన అంటే విద్య అందించి వాళ్ళకి ఒక మంచి డాక్టర్లుగా తయారు చేయాలి. కానీ ఏదో మామూలుగా చేసి ఒక ఎక్విప్మెంట్తో పాటు బోధనా సిబ్బంది కూడా చాలా కొరత ఉంది. ఇవన్నీ కలిపితేనే మనకు అవుతాయి. అందువలన నేను అక్కడ ఉండే నర్సులు వాళ్ళు చేయలేదని నా మిత్రుడు ఒక ప్రముఖ డాక్టర్ అసోసియేషన్ అని మాట్లాడారు. తప్పేంటి అని మాట్లాడారు. ఏమండి, మీ మీద చాలా గౌరవం ఉంది, మనం కలిసి పనిచేసాం, విత్ డ్యూ రెస్పెక్ట్స్ నేను చెప్తున్నాను. ఎస్, మీరన్నా ఒకే ఒక పాయింట్లో ప్రభుత్వంలో మేము చెప్పినా సరే ఈ మెయిన్ నర్సులు అటెండెంట్లు మా మాట అనుకుంటూ వెళ్ళిపోతారు. ఎస్, దాన్ని సవరించుకుందాం, జవాబుదారీ వ్యవస్థపడదాం. దానికోసం ప్రైవేట్కి ఇచ్చేసేయాలని మీరు చెప్పొద్దండి. ప్రైవేట్కి ఇవ్వాలనుకుంటే మీ కాలేజీ పెట్టండి, మీ మిత్రులు అందరూ కలిసి ఒక 500 కోట్లు ఉంటే మీరు కాలేజీ పెట్టండి, తప్పే ఉంది. ఇప్పుడు చైతన్య రాజు గారు ఉన్నారు, కాలేజీ పెట్టుకోలేదా, చక్కగా చేయట్లేదా? జిఎస్ఎల్ గారు ఉన్నారు, మన జిఎస్ఎల్ రాజమండ్రి కళాశాల ఉంది, అది మా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే వచ్చింది కదా. అల్లూరు సీతారామరాజు ఏలూరు కళాశాల ఇవన్నీ వచ్చినాయి కదా. అందుకని సిద్ధార్థ వేరే కళాశాల కూడా వచ్చింది కదా. అందువల్ల వాళ్ళందరినీ హ్యాపీగా, అలాగే తెలంగాణలో మమతా మెడికల్ కాలేజ్ వచ్చింది కదా. తర్వాత అనేక ఎంఎన్ఆర్ అని నారాయణ కాలేజీ ఉంది మనకి, భీమవరం, చాలా కాలేజీలు వచ్చినాయి కదండి. అందుకని ఇబ్బంది లేదు. అందుకని నేను స్పష్టంగా ఉన్నాను, రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా చూడండి. అంటే ఆర్థికంగా పరిపిస్తూ ఉంది, వాళ్ళు బాగానే ఉంది. 30-35 కాలేజీలు వాళ్ళు పూర్తి చేసి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ మాత్రం విభజిత జిల్లాలకి ఒకటి కంటే ఎక్కువ వచ్చింది, వాళ్ళకి కొన్నిటికి ఖచ్చితంగా ఎక్కువ వచ్చింది. అందువలన మనకు మాది మందే, తెలుగు జాతి మొత్తం మందే. వాళ్ళకేమో కానీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి విభజనలో హామీ జరిగింది, కానీ ఎక్కువ ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని పోరాడుతుంది తప్ప తర్వాత తెలుగు జాతి మొత్తం ఒకటే ఉండాలి. 13.5 కోట్ల మంది కోసం ఫైట్ చేద్దాం. అందువల్ల ఈ ఉద్దేశంలో మాత్రం లోకేష్ గారు దయచేసి గుర్తుంచుకోండి. మీరు అద్భుతంగా నేను ఇందాక చెప్పినట్టు ఎగ్జామ్స్ నిర్వహించడం కానీ కానీ బాగానే తీసుకున్నారు, కానీ మీరు పెద్ద కమర్షియల్ పర్సన్ అని చెప్పి పేరు వస్తూ ఉంది. ఈ విషయంలో కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి, తెలిసిన వాళ్ళకి ఇవ్వబోతున్నారు కళాశాలను. మీరు సవరించుకుని అది లేకుండా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. మీకున్న బాధ్యతలు చాలా ఉంటాయి. ఎందుకంటే నెలవారీ సనాతనవాదులు కూడా చూసుకోవాలంటే ఆయన ప్రతి నెల. నేను ఏమంటున్నా అంటే మీరు కమర్షియల్ ముద్ర అవుతుంది అని నారా లోకేష్ ఉద్దేశించి సమాచారం. ఎవరి ప్రభావం అన్నా ఉందా? ఏదండి, ఎవరి ప్రభావం అన్నా తన మీద ఉందా? నారా లోకేష్ మీద ఎవరి ప్రభావం? ఆయన స్వయం ప్రకాశ శక్తి. ఇప్పుడు ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ గారి శాఖలు 5-6 ఉన్నాయి కదా, మొత్తం మంత్రులు 3 ఆ శాఖలు తప్పితే డిఫెక్టివ్ చీఫ్ మినిస్టర్ కింద ఆయనే పనిచేస్తున్నారని వాడుతుంటే ఈయన ప్రభావం ఆయన మీద ఉందా కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభావం ఈయన మీద ఉండేది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఎఫెక్షనేట్గా మారుతున్నారండి ఆయన అనిపిస్తుంది. ఈయన కమర్షియల్గా మారుతున్నారు అనిపిస్తుంది నాకు బయట నుంచి. విత్ డ్యూ రెస్పెక్ట్ ఐ డోంట్ వాంట్ బ్లేమ్. నేను పర్సనల్గా ఎవరిని ఇంతవరకు ఒక 30 సంవత్సరాలు ఎప్పుడు మాట్లాడాను, అసభ్యం ఘాటు నుంచి అనుచితంగా కూడా మాట్లాడను. కానీ ఒక సలహా ఇచ్చాం, పాజిటివ్ నెగిటివ్స్ అది తీసుకుంటున్నది, ఇది మాత్రం వస్తుంది. లెట్ us wait and see. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.